అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదనేమో మీరు ఏదైతే రెవెన్యూ లోటుకి సంబంధించి వాళ్ళేమో 16,000 కోట్లు ఇవ్వాలి, అది ఫస్ట్ ఇయరే భర్తీ చేయాలంటున్నారు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు అంత రెవెన్యూ లోటు లేదు, వీళ్ళు చేసినటువంటి హామీలుకి డబ్బులు ఖర్చు పెట్టడం మూలన అది రెవెన్యూ లోటులో చూపిస్తున్నారు అనేటువంటిది వాదన అవుతుందండి. అది ఎక్కడా కూడా రెండు అంటే మీ రెండు పార్టీల మధ్య బీజేపీ తెలుగుదేశం మధ్య ఏకాభిప్రాయం వస్తున్న ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ ఫైనాన్షియల్ మ్యాటర్కైనా ప్రభుత్వంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోతారు తప్ప మనం ఎంత రాసిచ్చినా దాన్ని ఎంత అడిగినా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఫస్ట్ 16,000 కోట్లు అన్నారు, తర్వాత మళ్ళీ 9,000 కోట్లు అన్నారు. అది ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ కానీ, మహిళల యొక్క రుణమాఫీలు కానీ, లేకపోతే డోక్రా రుణాలు కానీ కలిపి వాళ్ళు రెవెన్యూ లోటు అంటున్నారు. అది ఎంతవరకు కేంద్ర ప్రభుత్వ బాధ్యత? దాని మీద కాబట్టి మీరు కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వండి. యాక్చువల్ రెవెన్యూ లోటు, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అది కేంద్ర ప్రభుత్వం. 2 ఏళ్ల నుంచి ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన అయితే కలిగింది. ఏంటి, తెలుగుదేశం వాళ్ళ ప్రచారం కానివ్వండి, ఏదైనా కూడా రెవెన్యూ లోటుని 16,000 కోట్లు మొదటి సంవత్సరం పూరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదో నిధులు విధులిస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది కదా. ఎప్పుడూ విధిలించలేదు. అదే నేను చెప్తున్నాను. ప్రచారం మన రాష్ట్రంలో ఆ రోజున 14లో ప్రజల్ని ప్రచారం చేసే మోసం చేశారు. ఇవాళ ప్రజల్ని మనం ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటూ కూడా దుష్ప్రచారం చేసి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ పట్ల ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఎప్పుడు కూడా విధిలించలా. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం అండగానే గొడుగులాగా నిలబడింది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని విధిలించాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అంటే మనకి ఏదైతే కేంద్రం విభజన బిల్లు ప్రకారం అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, దానికి సంబంధించినటువంటి నిధులు నాబార్డు నుంచి మేము అందిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేమే చేపడతాము అనేటువంటిది వాళ్ళు తీసుకున్నారు. సో దీనివల్ల బీజేపీకి తెలుగుదేశానికి మధ్య కొంత డిస్ప్యూట్ నడుస్తుంది అనేటువంటిది అభిప్రాయం కూడా ఉంది. దీంట్లో డిస్ప్యూట్ ఏం లేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే ట్రాన్స్ట్రాయ్కిను రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. అది ఒప్పందం ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పటికే అది చేసుకొని ఉన్నారు, అది నడుస్తూ ఉంది. సరే, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక కాంట్రాక్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో ఉంది ప్రభుత్వం, మేమే బాధ్యత మేము తీసుకొని మేమే కడతాము, మీరు నిధులు ఏర్పాటు చేయమని అన్నారు. సకాలంలో పూర్తి చేయండి, మీకు ఎంత నిధులు అవసరమైతే అంత నిధులు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత. ఫండ్స్ మాత్రం అవైలబిలిటీగా ఎప్పుడు ఎంత మీరు ఖర్చు పెడితే అంత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెబుతున్నారు. అట్లానే రిలీజ్ చేస్తున్నారు కూడా. అది కాబట్టి అందులో డిస్ప్యూట్ అంటే పోలవరాన్ని కేంద్రమే కనుక తీసుకుని ఉంటే ఆలస్యం అయ్యేది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వాదన. కానీ కేంద్రం తీసుకుంటే ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి చేయవచ్చు అనేటువంటిదేమో కొంతమంది వాదన. అది కొంతమంది వాదన కావచ్చాము. కానీ ప్రభుత్వ పరంగా ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా మీరు నిధులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు కూడా మేము తొందరగా పూర్తి చేసుకుంటాము అని రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దాంట్లో ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు ఉన్నటువంటి పరిస్థితి. ఆ నిర్మాణానికి తగినట్టుగా స్విస్ ఛాలెంజ్ విధానాలు చేయటం, పారదర్శకంగా లేదనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి రావటం. సో ఇవన్నీలో మీ పార్టీ స్టాండు ఏంటి? పార్టీ పరంగా ఎప్పుడు వీటి మీద చర్చ రాలేదండి. ఇప్పుడు ఒక మంచి పట్టణం కట్టేదానికి దీంట్లో ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మంచి నగరం అయితే మనం కట్టడానికి ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఉన్నటువంటి పరిస్థితులు, మన వనరులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు